నమస్తే, వెల్కమ్ టు మంచిరా టీవీ న్యూస్. మేడ్చల్ మండలం గౌడవల్లి గ్రామంలో గల కృషి హోమ్స్ ఆశ్రమంలో తెరాస మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి 123 మంది అనాథ పిల్లల గల ఈ ఆశ్రమంలో బియ్యం, నెలవారీ సరుకులు, వంట సామగ్రి, కూరగాయలు మరియు ఇతర అవసరాలు సమకూర్చి సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మన్ జగన్ రెడ్డి, ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్యామ్, రవికుమార్ నాయకులు జగన్ రెడ్డి, ఫిలిప్స్ పాల్గొని రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను డి నాగరాజు, మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీని. కొంతమంది చెప్తున్నట్లు లేదా కొంతమంది అనుకుంటున్నట్లుగా కరోనా వైరస్ మనల్ని ఏమీ చేయదు అని అనుకుంటే అది తప్పు. కరోనా వైరస్కు కుల, మత, ప్రాంత, వర్గ, లింగ, వయో, రాజకీయ భేదాలు ఏమీ ఉండవు. అది ఏ వ్యక్తికి సోకినా అది 10 చోట్ల 10 మందికి దాన్ని విస్తరింపజేస్తుంది. అందుకే అటువంటి పోకడలకు పోకుండా దయచేసి అందరూ కరోనా వైరస్ సోకకుండా ఉండే మాదిరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అది ఎవరికన్నా సోకినా వెంటనే వైద్యులకు సంప్రదించి తగు చికిత్స చేసుకొని వారు ఆ బారి నుంచి బయటపడాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది వారి సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి ఇవ్వటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. విదేశాల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దయచేసి మీరు ఎక్కడ ఉన్నది సమాచారము ఇవ్వాలా. పోలీస్, మెడికల్, రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయతీ ఏ ప్రభుత్వ యంత్రాంగానికైనా మీ సమాచారం ఇవ్వండి. మీరు ఆ విధంగా సమాచారం ఇవ్వకపోతే మీలో ఆ వైరస్ కనుక ఉంటే మీకు తెలియకుండానే చాలా మందికి, మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా ఈ వైరస్ని అంటించిన వాళ్ళు అవుతారు. అది కరెక్ట్ కాదు. మీరు సమాచారం ఇవ్వండి. ఒకవేళ అటువంటి వ్యక్తులు ఎవరు సమాచారం ఇవ్వకపోయినా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, ఆ ఊరి ప్రజలు కానీ ఫలానా వ్యక్తి విదేశాల నుంచి వచ్చి ఉన్నాడు ఫలానా చోట అని చెప్పి సమాచారం దయచేసి ప్రభుత్వానికి ఇవ్వండి. దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. ఆ వ్యక్తికి టెస్టులు చేసి కరోనా వైరస్ అతనికి సోకిందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఒకవేళ ఏమీ లేకుంటే కొన్నాళ్ళు అతన్ని అబ్జర్వేషన్లో, హోమ్ క్వారంటైన్ అని చెప్పని తమ ఇంట్లోనే ఉంచడం జరుగుతుంది. లేదు ఏదన్నా పాజిటివ్గా ఉన్నట్లయితే అతనికి చికిత్స చేసి తగ్గించే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా తగ్గుతుంది కూడా. దాంతో మనకు జరిగే ఇంకో ప్రయోజనం ఏంటంటే, ఆ వ్యక్తి ఎంతమందిని కలిసినాడో కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి మల్టిప్లై అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. మనం ఒక వ్యక్తితో మాట్లాడినాం కదా, ఆ వ్యక్తికి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు అని అనుకోకండి దయచేసి. వస్తువులను తాకినా కూడా ఆ వస్తువులకు ఆ వైరస్ సోకుతుంది. ఆ వస్తువులను మళ్ళీ ఇంకెవరు ముట్టుకున్నా అది వాళ్ళకు వస్తుంది. ఉదాహరణకు కరోనా వైరస్ సోకిన ఒక వ్యక్తి మోటార్ బైక్ నడిపి ఆ మోటార్ బైక్ తీసుకొచ్చి సెంటర్లో ఆపితే దాని హ్యాండిల్ పట్టుకున్న ఆ సెంటర్లో ఉన్న వ్యక్తికి కూడా వస్తుంది. ఇంటికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న తమ పిల్లలు, భార్య, ఎవరో బంధువులు దాన్ని ముట్టుకుంటే వాళ్ళకు కూడా వస్తుంది. అలా వ్యక్తి నుంచి వ్యక్తికి, వస్తువుల నుంచి వ్యక్తికి ఈ వైరస్ సోకి అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు తమకు తాముగా సమాచారం ఇవ్వండి, టెస్టులు చేయించుకోండి. ఒకవేళ వైరస్ ఉంటే చికిత్స పొందండి, దాని నుంచి బయటపడండి.